అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఈ బేడీలేంటి? నేనెళ్ళి రూమ్ లో తింటాను. కావేరి, ఇదంతా నీకేనా లేదంటే రూమ్ లో ఇంకెవరైనా ఉన్నారా? ఎస్, ఇప్పుడు అర్థమైంది. అంటే కళ్యాణ్ ఇంటికొచ్చాడు. ఆ రోజు ఆ టిఫిన్ తీసుకువెళ్ళింది కళ్యాణ్ కోసమే. ఎస్ ఎస్, నా గెస్ నిజమైంది. కావేరి, కావేరి, ఏంటి మన ఇంట్లోకి ఈ బేడీలు ఎలా వచ్చాయో నీకు తెలుసా? అమ్మో, దొరికిపోయాను. ఇప్పుడేం చేయాలి? ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ బేడీలు ఎలా వచ్చాయంటే నాకేం తెలుసు? ఈ బేడీలు జేబులో పెట్టుకుని ఒక వ్యక్తి గోడ దూకి మన ఇంట్లోకి వచ్చాడు. అడ్డంగా బుక్ అయిపోయావు కావేరి. లేకపోతే లవర్ని పిలిపించుకుని నా దగ్గర నాటకాలు ఆడతావా? ఎవరతను? ఆ వ్యక్తి బేడీలు తీసుకుని గోడెందుకు దూకాడో నాకెలా తెలుస్తుంది? నేను మన ఇంటి సీసీటీవీ ఫుటేజ్ చూశాను. అతను ఎవరో కాదు, కళ్యాణ్. ఎందుకొచ్చాడు? ఎవరికోసం వచ్చాడు? సీసీ కెమెరాలో ప్రూఫ్ కూడా ఉందంటే నాలో బయటపడుతుంది. ఇప్పుడే చెప్తే చదువుకోకుండా ప్రేమ దోమ ఏంటి అని అసలు నా ప్రేమని యాక్సెప్ట్ చేయదు. దీన్ని నేను ఎలా మేనేజ్ చేయాలి? నా ప్రేమ విషయం ఈవిడ దగ్గర అస్సలు చెప్పకూడదు. పాపం షాక్ లా ఉంది. నోరు తెరవడానికి టైం పడుతుందేమో. మాట్లాడవేంటి కావేరి? అదేంటని నన్ను అడుగుతావేంటి? 2 రోజుల నుంచి నేనైతే రూమ్ లో నుండి బయటికే రాలేదు. మరి ఆ ఎస్ఐ కళ్యాణ్ ఎందుకొచ్చాడో, ఎవరి కోసం వచ్చాడో నాకేం తెలుసు? లవ్ చేస్తున్నానని చెప్పడానికి భయపడి ఎస్కేప్ అవుతుంది. నాకిప్పుడు అర్థమైంది తనెందుకోసం వచ్చాడో, ఎవరి కోసం వచ్చాడో. ఎవరికోసం? ఆ ఎస్ఐ కళ్యాణ్ కార్తీక క్లాస్మేట్ కదా. అంటే కార్తీక కోసం వచ్చాడా? ఏమో, నాకైతే తెలీదు. వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్ అండ్ ఫ్రెండ్స్ అని మాత్రమే తెలుసు. ఒకవేళ కార్తీక కోసం వచ్చాడేమో నాకైతే తెలీదు. వెళ్ళి తెలుసుకో. కావేరి, నువ్వు నన్ను ఇరికించేస్తావా? ఆ కళ్యాణ్ని నీ లవరన్న నిజం చెప్పేస్తాను. అమ్మయ్యా, మేనేజ్ చేశాను. ప్రస్తుతానికి ఏదో అబద్ధమాడాను. గండం గడిచింది. అర్జెంటుగా ఈ విషయం కళ్యాణ్కి చెప్పాలి. ఒకవేళ రానమ్మ ఫోన్ చేస్తే ఏదో ఒకటి మేనేజ్ చేసి చెప్పుకుంటాడు. వద్దులే, నాకంటే ధైర్యం లేదు. ఒకవేళ రానమ్మ ఫోన్ చేస్తే కళ్యాణ్ ఏం చెప్తాడో చూద్దాం. కార్తీక, కార్తీక, ఏంటి? ఈ బేడీలు తీసుకుని ఎస్ఐ కళ్యాణ్ గోడ దూకి ఇంట్లోకొచ్చాడు. నువ్వు సైలెంట్గా ఉంటే ఏమనుకోవాలి? ఇంత సీక్రెట్గా ఇంట్లోకి ఎందుకు వచ్చాడు? అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? కావేరి, నువ్వు భయపడి నీ లవ్ గురించి చెప్పలేకపోయావు. ఇప్పుడు చూడు. అది నేను కళ్యాణ్ డీప్గా లవ్ చేసుకుంటున్నాం.
ఈ 48 గంటలు ఇంట్లో ఒంటరిగా ఉండలేక భయంతో నేనే కాల్ చేశాను. అప్పుడప్పుడు నా కోసం సీక్రెట్గా వచ్చి కలుస్తాడు. బట్ ఎప్పుడూ హద్దులు దాటలేదు. ప్రేమిస్తున్నానని నాతో చెప్పడానికి భయం ఎందుకు? నువ్వు అర్థం చేసుకుంటావో లేదో అని నీతో చెప్పలేదు. ప్రేమించడం తప్పు కాదు, పెద్దవాళ్ళకి చెప్పకపోతేనే తప్పు. తను చాలా మంచివాడు. ఆ విషయం నాకు తెలుసు, కానీ అలా గోడ దూకి సీక్రెట్గా రావడం తప్పు. అందులో తన తప్పేం లేదు. నాకు సెక్యూరిటీగా ఉంటుందని నేను కాల్ చేస్తే రెస్పాన్సిబుల్గా వచ్చాడు, అంతే. సరే, ఆ అబ్బాయితో నేను మాట్లాడతాను. అంతవరకు మీరిలా సీక్రెట్గా కలవడాలు, ఫోన్ చేసుకోవడాలు, కలుసుకోవడాలు వద్దు. అలాగే. థ్యాంక్స్. ఏ కావేరి, నువ్వు భయంతో లవ్ ఎస్కేప్ అయ్యావు, నేను లవ్ ఎస్కలేటర్ ఎక్కాను. వాణ్ణి నీ బాయ్ ఫ్రెండ్ గానో లవర్ గానో మెయింటైన్ చేస్తే ఈ డ్రగ్స్ గురించి టెన్షన్ ఉండదు కదా. ఎస్ఐ లవర్ అంటే నీ జోలికి ఎవరు రారు, నిన్నెవరు చెక్ చేయరు. వాడిని అడ్డం పెట్టుకుని నువ్వు ఎంజాయ్ చేయొచ్చు. కళ్యాణ్, నా సేఫ్టీ కోసం నిన్ను నా వాణ్ణి చేసుకుంటాను. ఇక నువ్వు నాకొక సెక్యూరిటీ గార్డ్, దట్స్ ఆల్. సార్, కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. సార్, ఈ హ్యాపీ అకేషన్ లో మీ లవ్ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఏయ్, మా లవ్ గురించి నీకెలా తెలుసు? కావేరి మేడం గారు వచ్చి కంప్లైంట్ చేశారు కదా సార్. భీమవరం వెళ్ళి దిబ్బ రొట్టి తినొచ్చావా? మీ పెళ్లికి స్పెషల్గా దిబ్బ రొట్టెలు చేయించండి సార్. సర్లే, వెళ్ళి పని చూసుకోండి. అలాగే సార్. నమస్తే మేడం. నమస్తే. మీరు? మీతో మాట్లాడాలనే వచ్చాను. ప్లీజ్ కూర్చోండి మేడం. థ్యాంక్స్ కళ్యాణ్. హెడ్ ఆఫీస్ నుంచి అప్రిసియేషన్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. స్వీట్ తీసుకోండి. అందరికీ పంచండి. ఓకే మేడం. కానిస్టేబుల్ సార్, ఈ స్వీట్స్ని అందరికీ పంచు. అలాగే సార్. కళ్యాణ్, నీతో 2 విషయాలు మాట్లాడదామని వచ్చాను. చెప్పండి మేడం. ఆ రోజు అర్ధరాత్రప్పుడు నువ్వు చాలా హెల్ప్ చేశావు. కృష్ణని కేరింగ్గా చూసుకున్నావు. మేడం, మీలాంటి వాళ్ళకి ఇలాంటి చిన్న హెల్ప్ చేయడం నా రెస్పాన్సిబిలిటీగా భావిస్తున్నాను. థ్యాంక్స్ కళ్యాణ్. అయ్యో, అంత మాట అనకండి మేడం.